హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం చపాతీలోకి మంచి సైడ్ డిష్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే ఎగ్ పొడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్కి ఈ విధంగా కూడా చేసి ఇవ్వచ్చండి. మామూలుగా మనం చపాతీలోకి చాలా రెసిపీస్ని చేసుకుంటూ ఉంటాం, కానీ ఈ విధంగా హెల్తీగా టేస్టీగా ఎగ్తో మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుందండి. కాబట్టి ఈరోజు మనం చపాతీలోకి సైడ్ డిష్గా ఈ ఎగ్ పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ మినపప్పు వేసేసుకోవాలండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఈ పోపు దినుసుల్ని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయని పచ్చిమిర్చిని 1 నిమిషం మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. కొంచెం మనకు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి క్రంచీగా ఉండాలి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఒక 2 ఎగ్స్ని కొట్టి వేసేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 2 ఎగ్స్ క్వాంటిటీతో చేస్తున్నానండి. మీరు మీ క్వాంటిటీని బట్టి ఉల్లిపాయని అలాగే పచ్చిమిర్చిని పెంచేసుకొని చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలపకుండా జస్ట్ ఒకసారి అంతా ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు మిక్స్ చేసేసుకోవాలండి. మరి ఎక్కువ పొడిగా చేయకూడదన్నమాట. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 3 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకున్నామంటే ఎటువంటి స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా వేగిన తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు పొడి, 1/4 టీ స్పూన్ కారం పొడి, అలాగే 1/4 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1/4 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 చిటికెడు మిరియాల పొడి వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకుంటే మనకు ఎగ్ అనేది స్మెల్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత 1 నిమిషం మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇదంతా కూడా బాగా వేగిపోయిందనమాట. ఇప్పుడు ఇందులో చివరగా కొంచెం కొత్తిమీరని చల్లుకోవాలండి. జస్ట్ కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి అంతా కలిపేసేసుకోవాలి. ఇందులో మనం కావాలంటే టమాటో, క్యాప్సికమ్ అలా డిఫరెంట్ స్టైల్లో ఈ ఎగ్ పొడిని చేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి చపాతీలతో సర్వ్ చేసేసుకుందామండి. ఇక్కడ నేను ఆల్రెడీ చపాతీలు చేసి పెట్టానండి. ఈ లోపల ఇక్కడ 1 కప్పు పెట్టేస్తున్నాను. ఈ ఎగ్ పొడిని వేసేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. పిల్లలకి హెల్దీ కాబట్టి ఈ విధంగా మనం చపాతీలోకి లంచ్ బాక్స్కి ఇలా కూడా మనం చేసి ఇవ్వచ్చండి. చాలా బాగుంటుంది. చేసుకోవడం చాలా సింపుల్ అండి. చాలా క్విక్గా మనం లంచ్ బాక్స్కి ఈ విధంగా ట్రై చేయొచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.